నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నమస్తమాంజలి. నేను అనురాధ మెరుగు హన్మకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా సహృదయ స్వాగతం. నేటి కవిత సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు విభిన్నమైన అంశాలు మనల్ని ఉదయాన్నే పలకరిస్తాయి. మరి అటువంటి అంశాలకు అంతే విభిన్నంగా వైవిధ్యభరితంగా అలంకార ప్రయోగాలతో అందంగా అలంకరించబడిన కవితలు మనకు వస్తాయి. ఆ కవితల నుండి తమకు నచ్చిన కవితలను ఎంచుకొని తమకు నచ్చిన సమీక్షాభినందన పొందుపరచడమే నాకు నచ్చిన కవిత కార్యక్రమం. మరి ఇటువంటి వైవిధ్యభరితమైన కార్యక్రమంలో ఈ వారం నాకు నచ్చిన కవిత అభినందన మాలికకు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు తమ యొక్క సమీక్షాభినందనని పంపారు. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ఈ వారం నచ్చిన కవిత జూన్ 13వ తేదీన ఆనందమే జీవిత మకరందం అనే అంశానికి గాను కొమురవెల్లి అంజయ్య గారు రాసిన కవిత. వారు సమీక్షాభినందనను ఈ విధంగా పంపారు. జూన్ 13వ తేదీన ఆనందమే జీవిత మకరందం అనే అంశాన్ని ఆస్వాదిస్తే ఆనందమే అనే శీర్షికతో శ్రీ కొమురవెల్లి అంజయ్య గారు రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. చూసే చూపులో ఆత్మీయతలు, పీల్చే గాలిలో సుగంధాలు, వినే శబ్దాలలో మాధుర్యాలు, తినే తిండిలో ఆరోగ్య రుచులు, ఆస్వాదించడం అలవర్చుకుంటే ప్రతిదీ మనకు నచ్చే ఆనంద జీవితమేనని తెలిసి చెప్పారు వారు. ఆర్జన పొద్దుతిరుగుడు పువ్వుల మవుతున్నామని కాలాన్ని లెక్కిస్తూ విభజిస్తూ అదే శ్వాసతో జీవించడం తగదని సూచించారు. పిల్లాంపిల్లల బావిలో కప్పలా మునిగి తేలకుండా ఆనంద విశాల ప్రపంచాన్ని సైతం చూడాలని హితవు పలికారు. తెల్లవారగానే వాకిట్లోనో పెరట్లోనో మొక్కలతో జీవించాలని వారు కోరారు. చీమలతో, పక్షులతో, పశువులతో, జీవులతో కాలాన్ని కలిపి బ్రతికితే అవి పంచే ఆనందం నెమలీకల్లా దాచుకోవచ్చని ఆవిష్కరించడం చాలా బాగుంది. వస్తు విశ్లేషణ, పదబంధ ప్రయోగం అభినందనీయంగా ఉంది అంటూ తమ యొక్క సమీక్షాభినందనని చక్కగా వివరించారు ఈ వారం గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాద స్తుతులు తెలియజేస్తూ కొమురవెల్లి అంజయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి ఈ వారం సమీక్షాభినందన మాలిక. మరి సాహితీమూర్తులందరూ కూడా ప్రతివారం తమ యొక్క సమీక్ష అభినందనని మీకు నచ్చిన కవితకు చక్కగా వ్రాసి పంపిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.